నీకు తెలుసా అసలు యూట్యూబ్ ఛానల్ ఫెయిల్ అవడానికి పెద్ద రీజన్ ఏమిటో? అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. అసలు ఏమవుతుందంటే చాలా మంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఏం అనిపిస్తుంది అంటే యూట్యూబ్ చాలా ఈజీ, 2 వీడియోస్ అప్లోడ్ చేస్తే చాలు మన వీడియోస్ వైరల్ అయిపోతుంది, మన ఛానల్ కూడా మానిటైజ్ అయిపోతుంది, ఇంకా డబ్బులు అనుకుంటాం. అండ్ దీనిలో ఏమి అవ్వకపోతే అప్పుడు బికాస్ ఇవన్నీ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. చాలా మంది తెలియకుండా యూట్యూబ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇలాగా. అండ్ ఇవన్నీ జరిగినప్పుడు మీరు యూట్యూబ్ అయితే క్విట్ చేస్తారు. అసలైన మ్యాటర్ వచ్చేసి యూట్యూబ్ లో సక్సెస్ అవడం అంత కష్టమేం కాదు, బట్ నువ్వు మాత్రం ఈ మిస్టేక్స్ అయితే చేయకుంటే చాలు. అండ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే గుర్తు పెట్టుకోవాలి. అవన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాను, నువ్వు యూట్యూబ్ లో సక్సెస్ ఎలా అవ్వగలవని. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్. ఈ ప్రాబ్లం చాలా మందితో అవుతూ ఉంటది. ప్రతిదాన్ని పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటారు. అంటే ఛానల్ నేమ్ నుంచి బ్యానర్, లోగో అండ్ వీడియో స్క్రిప్ట్ నుంచి ఎడిటింగ్, థంబ్నెయిల్, ఆడియో, టైటిల్, డిస్క్రిప్షన్ ప్రతి ఒక్కదాన్ని పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటారు. వాళ్ళు ఫస్ట్ వీడియోనే వైరల్ అయిపోవాలనుకుంటారు. రియాలిటీ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇన్ని ఎఫర్ట్స్ పెట్టినా వీడియో వైరల్ అవడం కాదు, కనీసం మెజారిటీ క్రియేటర్స్ కి 3 to 4 వ్యూస్ కూడా రాకపోవచ్చు. అది కూడా కొన్ని మంత్స్ అయినా రాకపోవచ్చు. చూడు, నువ్వు ఇప్పుడే కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసి ఎక్స్పెక్టేషన్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు ప్రతి దాన్ని పర్ఫెక్ట్ గా చేద్దామని. ఎందుకంటే ఇవన్నీ ఏమైతే చెప్పానో నీకు, ఎడిటింగ్, థంబ్నెయిల్, స్క్రిప్టింగ్, ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి, రీసెర్చ్ ఎలా చేయాలి, ఇవన్నీ ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. స్లోగా నేర్చుకోవచ్చు. నువ్వు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేవు ఒకేసారిగా ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ అయిపోదామని. ఇంకా పర్ఫెక్ట్ వీడియో క్రియేట్ చేద్దాం అన్న పనిలో ఒక పెద్ద ప్రాబ్లం ఇది కూడా. మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియో అయితే క్రియేట్ చేస్తాము, దాని ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే పెరిగిపోతూ ఉంటుంది. ఇలా ఆలోచించి చూడు ఒకసారి, 10 days, 20 days ఆర్ ఈవెన్ 1 month అయింది ఒక వీడియో క్రియేట్ చేయడానికి, దాని ఎక్స్పెక్టేషన్ లెవెల్ కూడా అలాగే ఉంటుంది కదా. అన్న నేను ఈ వీడియోలో చాలా ఎఫర్ట్స్ పెట్టాను, సో ఈ వీడియోలో వ్యూస్ రావాల్సిందే. అండ్ ఆ వీడియోకి 2 views ఆర్ 3 views, అసలు మొత్తానికి వ్యూసే రాకపోతే అండ్ కొన్ని మంత్స్ దాకా ఇలా జరుగుతూ ఉందనుకోండి, డెఫినెట్ గా మీరైతే డిమోటివేట్ అయిపోతారు. అందుకే ఏదో కూడా పర్ఫెక్ట్ గా చేయాలని అనుకోకు. స్లోగా ఒక్కొక్కటి ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్తే నీకే బెనిఫిషియల్ అవుతుంది అండ్ రిజల్ట్స్ కల్లా చాలా మంచిగా కనబడుతుంది అండ్ బర్న్అవుట్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. సెకండ్ పాయింట్ వచ్చేసి డోంట్ ఫోకస్ టూ మచ్ ఆన్ గెట్టింగ్ మానిటైజేషన్. చూడు, అసలు మనలో చాలా మంది డిస్ప్రెషన్ తో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తారు. మనకి ఏ అనిపిస్తుంది అంటే అన్న యూట్యూబ్ లో డబ్బులు సంపాదించడం చాలా ఈజీ, కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే చాలు ఛానల్ మానిటైజ్ అయిపోయింది, ఇంకొకటి మనీ వచ్చేస్తుంది. బట్ ఇలా అవ్వదు. ఎందుకంటే మీ ఛానల్ ఎన్ని డిపెండ్ అయితే మీరు ఏ న్యూస్ లో అయితే వీడియో క్రియేట్ చేస్తున్నారు అండ్ దానికి ఎన్ని వ్యూస్ అయితే వస్తుంది. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఛానల్ మానిటైజ్ చేసుకున్న తర్వాతనే మీకు వ్యూస్ కావాల్సిందేగా. నీ కంటెంట్ బాగుంటే ఎక్కువ వ్యూస్ అయితే వస్తుంది అండ్ ఎక్కువ అమౌంట్ అయితే ఎర్న్ చేయగలవు. నాట్ ఓన్లీ ఫ్రమ్ యూట్యూబ్, నీకు స్పాన్సర్స్ నుంచి కూడా చాలా ఎర్నింగ్స్ జరుగుతుంది, అది కూడా బిగ్ అమౌంట్స్ లో. సో రెదర్ దెన్ ఫోకసింగ్ ఆన్ మానిటైజేషన్, మీరు దీని మీద కూడా ఫోకస్ చేయాలి, నేను ఎంత కంటెంట్ మంచిగా ప్రొవైడ్ చేయగలను చెప్పి. థర్డ్ పాయింట్ వచ్చేసి నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. అన్న ఇది మాకు తెలిసిందే, మాకేం చెప్పవసరం లేదు, కానీ నిజం వచ్చేసి మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాము. స్టార్టింగ్ లో అయితే ప్రతి ఒక్కరితో కంపేర్ చేసుకుంటాము. అరే చూడు, వాళ్ళకైతే 1 year లో చాలా సబ్స్క్రైబర్ అయితే వచ్చారు, వాళ్ళకేంటి ఇన్ని వ్యూస్ అయితే వస్తుంది, నేనైతే 2 years నుంచి కష్టపడుతూ అప్లోడ్ చేస్తూ ఉన్నాను వీడియోస్, ఇంకా 1K సబ్స్క్రైబర్ కూడా అవ్వలేదు నాకైతే. సో మనం వేరే వాళ్ళతో ఇలా కంపేర్ చేసుకుంటూ ఉంటాము, కానీ దీనివల్ల రూపాయి లాభం ఉండదు మనకైతే. ఎందుకంటే మనం వేరుగా ఉంటాం కాబట్టి. మన రిసోర్సెస్ వేరు, మన ఛానల్ తో విజన్ ఉండేది వేరు, మన ఎక్స్పీరియన్స్ వేరు, మన పర్సనాలిటీ కూడా వేరు. ఇన్ని వేరుగా ఉన్నప్పుడు మన రిజల్ట్స్ ఎందుకు ఒకటి అవుతుంది? ఆన్ టాప్ ఆఫ్ ద యూట్యూబ్ అల్గోరిథం తీసుకో ఒకసారి, ఏ ఛానల్ ఎవప్పుడు బూస్ట్ చేస్తుందో ఎవరికీ తెలియదు, ఈవెన్ యూట్యూబ్ కూడా తెలియకపోవచ్చు. సో కంపారిజన్ చేసుకోవడం నీకు లాభమే ఉండదు. అది కాకుండా నీ అచీవ్మెంట్స్ నువ్వే డౌన్ గ్రేడ్ చేసుకున్నట్టు ఉంటుంది. అందుకే నీ కంపారిజన్ చేసుకోవడం ఆపేసి నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడం ఇప్పుడే స్టార్ట్ చేయి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మేక్ ఇంట్రో యాజ్ టెంప్టింగ్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే స్టార్టింగ్ 30 seconds చాలా ఇంపార్టెంట్ అండ్ దీనిలో ఫస్ట్ 10 seconds ఇంకా ఇంపార్టెంట్. ఈ 10 seconds లో ఆడియన్స్ కి ఏం చెప్పాలంటే అసలు ఆడియన్స్ ఏమనుకుని వీడియో మీద క్లిక్ చేస్తారో వీడియోలో కూడా మీకు అదే దొరికిద్దని చెప్పాలి. అండ్ నెక్స్ట్ 20 seconds వచ్చేసి వాళ్ళకి ఒక స్ట్రాంగ్ రీజన్ ఇవ్వాలి అసలు ఆడియన్స్ ఈ వీడియోని ఎందుకు చూడాలని. మీరు కూడా ఇంట్రోస్ ని ఇలాగే చేయాలి. మీరు దీన్ని ఎంత ఎంగేజింగ్ గా క్రియేట్ చేసుకుంటే అంత మంచిది. దీనిలో మీరు ఎడిటింగ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయొచ్చు ఆర్ సౌండ్ ఎఫెక్ట్స్ అని పెట్టచ్చు, లేదా ఏదైనా కథ అయినా చెప్పొచ్చు. ఏదైనా ఫస్ట్ 30 seconds ఆడియన్స్ ని హుక్ చేయాలి, ఎందుకంటే ఇది మీ రిమైనింగ్ వీడియోని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఫోకస్ ఆన్ ఆడియో ద మోస్ట్. చూస్తే ఒక వీడియో క్రియేట్ చేయడానికి ఏమేమి ఇంపార్టెంట్ అంటే ఒకటి టాపిక్, స్క్రిప్టింగ్, దాని తర్వాత ఆడియో, ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్. ఈ అన్నిట్లో ఏది ఇంపార్టెంట్ అంటే ఆడియో. దాని అర్థం ఏంటంటే నీ వీడియోలో బేసిక్ వీడియో ఎడిటింగ్ ఉన్నా పర్వాలేదు, నీ స్క్రిప్ట్ లో మ్యాటర్ లేకపోయినా పర్వాలేదు, వీడియోలో ఏ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయడం పర్వాలేదు, కానీ ఆడియో క్వాలిటీ బాగోలేకపోతే నో కాంప్రమైజ్. అందుకే నువ్వు ఆడియో క్వాలిటీ మీద చాలా ఫోకస్ చేయాలి. ఒకవేళ నువ్వు యూట్యూబ్ మీద మనీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒక మైక్ మీద అవ్వాలి ఆర్ ఎనీ సాఫ్ట్వేర్ యూస్ చేసుకునైనా నీ ఆడియోని ఇంప్రూవ్
చేసుకోగలవు. దీనివల్ల నీ ఆడియో క్వాలిటీ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. 6th పాయింట్ వచ్చేసి డోంట్ బీ డిస్పేర్. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ న్యూస్లో కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. దానికి వ్యూస్ రాకపోతే ట్రెండింగ్ టాపిక్ మీద వీడియో క్రియేట్ చేస్తారు, లేకపోతే పక్కన వీడియోస్ కాపీ చేసుకుని వాళ్ళు అప్లోడ్ అయితే చేసేస్తారు. అండ్ ఇట్ ఈస్ టోటలీ రాంగ్. ఇలా అనుకుని చూడు, ఫస్ట్ నువ్వైతే జిమ్ రిలేటెడ్ వీడియోస్ అయితే క్రియేట్ చేసావు, సడన్ గా ఒక ట్రెండింగ్ టాపిక్ మీద వీడియో క్రియేట్ చేస్తావు, లైక్ మూవీస్ రిలేటెడ్ రివ్యూస్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ మూవీ రిలేటెడ్ వీడియో అనేది సడన్ గా ఒక వైరల్ అయిపోతే ఇంకా జీవితకాలం నువ్వు మూవీస్ రిలేటెడ్ వీడియోస్ క్రియేట్ చేయాలి. ఇంకా అంటే నీ ఛానల్ న్యూస్ ని చేంజ్ చేసుకోవాలంతా. ఒకవేళ నువ్వు చేంజ్ చేసుకోలేకపోతే నీ ఛానల్ అనేది డెడ్ అయిపోతుంది. ఎందుకంటే వైరల్ అనే వీడియో వచ్చేసి మూవీస్ రిలేటెడ్. ఇప్పుడు ఆడియన్స్ కూడా మూవీస్ రిలేటెడ్ వీడియోస్ చూస్తారు అండ్ నీ రిమైనింగ్ జిమ్ రిలేటెడ్ వీడియోస్ అయితే చూడరు అండ్ దాని వ్యూస్ కూడా రాకపోవచ్చు. సో నీకు వ్యూస్ వచ్చినా రాకపోయినా నువ్వు మాత్రం నీకు నచ్చిన నీష్ లోనే వీడియోస్ క్రియేట్ చేయాలి. నువ్వు ఇవన్నీ కరెక్ట్ గా ఫాలో అవుతే నో డౌట్ నీకు ఆఫ్ ది క్లారిటీ అయితే వచ్చినట్టు ఈ పాటికి. బట్ మోస్ట్ ఆఫ్ ది క్రియేటర్స్ రాంగ్ వే చూస్ చేసుకుని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల సక్సెస్ రాకపోక ఒక మెంటల్ డిప్రెషన్ లోకి అయితే వెళ్ళిపోతారు. కరెక్ట్ వేలో ఎలా వెళ్తే సక్సెస్ అవుతారని చెప్పి ఒక వీడియో అయితే క్రియేట్ చేస్తాను, చాలా యూస్ఫుల్ అయితే అయింది మీకు, వెళ్ళి చూడండి.